హాయ్ హలో నమస్తే అందరికీ హెల్తీ మార్నింగ్. సో ఈరోజు మన బ్యాక్ స్పైన్ బాగా దృఢంగా తయారు చేసుకొని స్పైన్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకొని మన వెన్నుపూస స్టిఫ్గా ఉన్నా సరే బ్యాక్ పెయిన్ ఉన్నా సరే తగ్గించుకొని పనిలో పని మన స్టమక్ను కూడా రిడ్యూస్ చేసుకునే ఒక అద్భుతమైన ఎక్సర్సైజెస్ని ఈరోజు చేసి చూపిస్తాను. సో ఇక్కడ స్టమక్ రిడ్యూస్ చేసుకోవచ్చు, స్పైన్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, స్పైన్ దృఢంగా తయారు చేసుకోవచ్చు, ప్లస్ స్పైన్ స్టిఫ్నెస్ని కూడా హీల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బాడీకి సంపూర్ణంగా ఫ్లెక్సిబిలిటీ కూడా లభిస్తుంది. సో ఆ ఈజీ టెక్నిక్ ఇప్పుడు ఎలాగనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా పడుకునేసి ఫుల్ కంప్లీట్గా పడుకునేసి బాడీ కొంచెం షేక్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫుల్ కంప్లీట్ అప్. ఇక్కడ ఏం చేయాలంటే ఎక్సేల్ అప్ రావాలి, ఇన్హేల్ బ్యాక్ వెళ్ళిపోవాలి, ఎక్సేల్ అప్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ అప్, ఇన్హేల్ బ్యాక్, అండ్ ఎక్సేల్ అప్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, రిలాక్స్. దీనివల్ల ఏంటంటే స్పైన్ అనేది బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది అన్నమాట. సో స్టమక్ కూడా రెడ్యూస్ అవుతుంది, కంప్లీట్ బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది అన్నమాట. ఇందులోనే వేరియేషన్ 2 చేద్దాం. మనం ఇప్పుడు ఏంటంటే లెగ్స్ ఫోల్డ్ చేసి చేద్దాం, కొంచెం ఫోల్డ్ చేసి వైట్ చేయాలి, వీ షేప్లో ఉండాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా కమ్ ఫార్వర్డ్, అగైన్ గో బ్యాక్వర్డ్, కమ్ ఫార్వర్డ్, టచ్ చేయండి, గో బ్యాక్, కమ్ ఫార్వర్డ్, గో బ్యాక్, 1 2 3 4 5 6 7, రిలాక్స్. సో ఈ 2 ఎక్సర్సైజెస్ బాగా చేయగలిగితే కనుక ఇక్కడ ఏమంటే మనకు బెనిఫిట్స్ ఇందులో కంప్లీట్ బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సెకండ్ ఏంటంటే స్పైన్ బాగా దృఢంగా తయారవుతుంది, స్పైన్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ అబ్డోమెన్స్ కూడా ఫ్లాట్గా అయిపోతాయి అన్నమాట. సో సంపూర్ణంగా కంప్లీట్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం ప్లస్ స్పైన్ దృఢంగా తయారు చేసుకోవడం కోసం, మళ్ళీ స్టమక్ కూడా రిడ్యూస్ చేసుకోవడం కోసం ఈ 2 ఎక్సర్సైజెస్ చేయండి. బీ స్ట్రాంగ్, బీ హెల్దీ అండ్ బీ హ్యాపీ అండ్ హ్యావ్ ఎ వెరీ హెల్దీ అండ్ హ్యాపీ డే. అండ్ వీలైతే ఇలాంటి హెల్దీ వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గుడ్ టైమ్. బై బై. ఐ విల్ క్యాచ్ అప్ on one more healthy day. Till then, take care.